హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం రాగి పిండితో వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఎక్కువగా మనం బియ్య పిండితోనో రవ్వతోనో లేదా సగ్గుబియ్యంతోనో వడియాలు చేస్తుంటాం కదా. రాగి పిండితో కూడా వడియాలు చాలా బాగుంటాయండి. చూడండి చక్కగా పొంగుతూ వచ్చాయో. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి, చాలా క్రిస్పీగా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రాగి పిండి వడియాలను ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు రాగి పిండి వేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మిక్సీ జార్లో 1/2 కప్పు సగ్గుబియ్యం వేసుకోవాలి. 1 కప్పు రాగి పిండికి 1/2 కప్పు సగ్గుబియ్యం. సన్నవైనా పర్లేదు, లావువైనా పర్లేదు. ఈ విధంగా గ్రైండ్ చేసుకుని రాగి పిండిలోకి వేసేసుకోవాలి. ఇవి రెండు బాగా కలిసేలాగా కలుపుకొని దీంట్లో 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. ముందు 1 కప్పు నీళ్లు పోసేసి కలుపుకోండి. మొత్తం ఒకేసారి పోసేసారంటే ఉండలు కట్టేస్తుంది. ముందు 1 కప్పు నీళ్లు పోసి బాగా ఉండలేమి లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మరొక కప్పు నీళ్లు పోసుకోవాలి. ముందు 1 కప్పు పోసాం కదా, ఇప్పుడు 1 కప్పు, మొత్తం 2 కప్పుల నీళ్లు పోసుకుని ఉండలేమి లేకుండా కొంచెం పల్చగా ఉండేలాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా పల్చగా ఉండాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో 3 పచ్చిమిర్చి, 1 ఇంచు అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని, అలాగే కొంచెం ఉప్పు కూడా వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అడుగు మందం కల ఒక గిన్నెలో 9 కప్పుల నీళ్లు పోసుకోవాలి. కొంచెం పెద్ద గిన్నె తీసుకోండి. ఇక్కడ నేను 5 లీటర్ కుక్కర్ తీసుకున్నాను. 9 కప్పుల నీళ్లు పోసుకోవాలి. మనం రాగి పిండి ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతో 9 కప్పుల నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు ఈ నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టేసుకుని రుచికి సరిపడినంత ఉప్పు, ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ వేస్తున్నానండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి పేస్ట్లో కూడా వేసాం కదా, చూసుకొని వేసుకోండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 కప్పు నువ్వులు, పచ్చి నువ్వులే అండి, వేయించినవి కాదు. అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఇంగువ వల్ల మంచి టేస్ట్ వస్తుందండి, తప్పకుండా వేసుకోండి. ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కలిపి పెట్టుకున్న రాగి పిండి సగ్గుబియ్యం మిశ్రమం ఉంది కదా, అది వేసుకోవాలి. ఇందులో పోసే ముందు ఒకసారి కలుపుకొని పోసుకోండి. పోస్తూ కలుపుకుంటూ ఉండాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకొని కలుపుకుంటూ 10 నుంచి 12 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. చూడండి, చిక్కబడ్డం స్టార్ట్ అయింది కదా, అడుగు నుంచి తీసుకుంటూ కలుపుకోవాలి. ఎంత బాగా ఉడికితే వడియాలు అంత బాగా వస్తాయండి. పిండి ఉడకకపోతే వడియాలు విరిగిపోతాయి. మరి చిక్కగా ఉడికించేయొద్దు. చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకుంటే ఇది ఆరిన తర్వాత మరి కొంచెం చిక్కబడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ మిశ్రమాన్ని కొంచెం చల్లారనివ్వాలి. వడియాలు పెట్టడానికి కాటన్ క్లాత్ని తడిపేసి నీళ్ళన్నీ గట్టిగా పిండేసి 2 పొరల మీద వేసుకోవాలి. పిండి కొంచెం ఆరిన తర్వాత ఒక చిన్న గిన్నెలోకి తీసుకుంటే వడియాలు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే ఒక చిన్న గుంట గరిటె తీసుకుని ఒక్కొక్క గరిటెడు పిండిని పోసేయాలి. స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదండి, ఇలా పోసి వదిలేయండి, సరిపోతుంది. మిగిలిన పిండి ఆరిపోకుండా మూత పెట్టేసుకోండి, లేదంటే పిండి మరీ గట్టిగా అయిపోతుంది. ఒకవేళ పొరపాటున పిండి గట్టిగా అయిపోయింది అనుకోండి, కొన్ని నీళ్లు బాగా మరిగించి పిండిలో కలుపుకుంటే పిండి కొంచెం పలచబడుతుంది. అప్పుడు వడియాలు పెట్టుకోవచ్చు. నేను వడియాలని ఇంట్లోనే పెట్టేశానండి, ఫ్యాన్ హై స్పీడ్లో పెట్టేశాను. మీరు ఎండ ఉంటే కనుక ఎండలో పెట్టుకోండి, లేదంటే ఇంట్లో కూడా చక్కగా ఆరిపోతాయి. సమ్మరే కదా, ఫ్యాన్ని హై స్పీడ్లో పెట్టేసి బాగా ఎండిపోయేంత వరకు ఉంచేయండి. చూడండి, వడియాలు చక్కగా ఎండిపోయాయి కదా. వడియాలు ఈ విధంగా పూర్తిగా ఎండిపోయిన తర్వాత క్లాత్ వెనక వైపున నీళ్లు చల్లుకోవాలి. ఇలా నీళ్లు చల్లేసి 1 నిమిషం పాటు ఆగామంటే వడియాలు చక్కగా వచ్చేస్తాయి. చూడండి, చక్కగా వచ్చేస్తున్నాయి కదా వడియాలు. వడియాల్ని కాటన్ క్లాత్ పైన పెట్టడానికే ట్రై చేయండి. కవర్ పైన వడియాలు పెట్టడం హెల్త్కి అంత మంచిది కాదు. క్లాత్ పైన కూడా వడియాలు చక్కగా వచ్చేస్తాయి. ఇలా అన్ని వడియాలు తీసేసుకుని మళ్ళీ వీటిని బాగా కరకరలాడేంత వరకు 2 రోజుల పాటు బాగా ఎండనివ్వాలి. ఎండలో పెట్టుకుంటే ఇవి సంవత్సరం రోజుల పాటు నిలువ ఉంటాయి. అంతేనండి, రాగి పిండి వడియాలు రెడీ అయిపోయాయి. చాలా బాగా వచ్చాయి కదండి వడియాలు. ఇప్పుడు వీటిని వేయించుకుందాము. మీడియం ఫ్లేమ్లో నూనెని బాగా కాగనివ్వాలి. నూనె కాగిన తర్వాత వేస్తేనే వడియాలు బాగా పొంగుతాయి. ముందు ఒక వడియం వేసి చూడండి, కాలితే మిగిలిన వడియాలు వేసి వేయించుకోవచ్చు. చూడండి, ఎంత బాగా పొంగిందో కదా వడియం. ఇలాగే ఎన్ని వడియాలు కావాలంటే అన్నీ వేయించుకోవడమే. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయండి. మనం నువ్వులు వేసాం కదా, నువ్వులు, ఇంగువ, ఈ ఫ్లేవర్స్తో
చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఈ రాగి పిండి వడియాలు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.